హైదరాబాద్లోని కాటేదాన్ అనే ప్రాంతంలోని ఒక కాలనీలో సాయిప్రియ అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఈమె ఒక కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. శంషాబాద్లోని ఒక కాలనీలో అంజన్న అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. అంజన్నకు శ్రీశైలం అనే కొడుకు ఉన్నాడు. ఇతను డిగ్రీ చదివి కాటేదాన్ సమీపంలోని ఒక ఆఫీసులో పనిచేస్తున్నాడు. సాయిప్రియ కాటేదాన్ నుండి కాలేజీకి వెళ్ళి వచ్చే క్రమంలో సాయిప్రియను శ్రీశైలం చూసి ప్రేమించసాగాడు. ఆ విషయాన్ని సాయిప్రియ గమనించింది. కొన్ని రోజుల తర్వాత శ్రీశైలం సాయిప్రియ దగ్గరికి వచ్చి తన మనసులో మాట సాయిప్రియకు చెప్పాడు. నేను ఇక్కడే ఆఫీసులో పనిచేస్తానని, నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. శ్రీశైలంలోని నిజాయితీని చూసి సాయిప్రియ అందుకు అంగీకరించింది. ఇద్దరూ కొన్ని రోజులు ప్రేమించుకున్నారు. శ్రీశైలం తన ఇంట్లో సాయిప్రియతో ప్రేమ వ్యవహారం చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు శ్రీశైలం కుటుంబ సభ్యులు అంగీకరించారు. సాయిప్రియ కూడా ఆ విషయాన్ని వారి ఇంట్లో చెబితే సాయిప్రియ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. నిన్ను విదేశాలకు పంపించి ఉన్నత విద్యను చదివించాలని మేము అనుకుంటూ ఉంటే నువ్వు ప్రేమ పెళ్ళి అంటావేంటి అని కోప్పడ్డారు. తన తల్లిదండ్రులు తన పెళ్ళికి ఒప్పుకోవడం లేదని సాయిప్రియ శ్రీశైలంకి చెప్పింది. నేను మీ పేరెంట్స్తో మాట్లాడతానని ఒకరోజు శ్రీశైలం సాయిప్రియ ఇంటికి వచ్చి సాయిప్రియ తండ్రితో మాట్లాడాడు. సాయిప్రియ తండ్రి కోపంతో ఊగిపోతూ శ్రీశైలంని కొట్టినంత పనిచేసి ఇంట్లో నుండి గెంటేశాడు. ఇంకోసారి సాయిప్రియ వెంట పడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సాయిప్రియ కూడా శ్రీశైలంని మర్చిపోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తండ్రి మాటని జవదాటని సాయిప్రియ శ్రీశైలంని మర్చిపోసాగింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. శ్రీశైలం సాయిప్రియకి ఫోన్స్ చేస్తుంటే సాయిప్రియ కట్ చేస్తూ ఉండేది. ఒకరోజు సాయిప్రియ కాలేజీకి వెళ్ళే దారిలో శ్రీశైలం అడ్డగించి కాల్స్ ఎందుకు కట్ చేస్తున్నావని నిలదీశాడు. జరిగిన విషయం నీకు అర్థం కాలేదా? మా పేరెంట్స్ని ఎదిరించి నేను ఏమీ చేయలేను, నన్ను మర్చిపో అని అక్కడి నుండి సాయిప్రియ వెళ్ళిపోయింది. అయినా కూడా శ్రీశైలం కాల్స్ చేస్తుంటే శ్రీశైలం నెంబర్ని సాయిప్రియ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. శ్రీశైలం సాయిప్రియ ఫ్రెండ్స్ ద్వారా ఒక విషయం కనిపెట్టాడు. అది ఏంటంటే సాయిప్రియ స్నాప్చాట్ ద్వారా ఫ్రెండ్స్తో చాట్ చేస్తుంది అనే విషయం. వెంటనే శ్రీశైలం సాయిప్రియతో స్నాప్చాట్లో చాట్ చేయడం మొదలుపెట్టాడు. సరే పెళ్ళి ఏమీ వద్దులే, కనీసం ఫ్రెండ్స్గానైనా ఉందాం, చాట్ చెయ్యి అంటే అది నమ్మి సాయిప్రియ చాట్ చేయడం ప్రారంభించింది. ఇలా 2 నెలలు గడిచాయి. ఆ టైంలో శ్రీశైలం మళ్ళీ ప్రయత్నిద్దామని, నువ్వు ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఏమైపోతాను, ఒక్కసారి మన పెళ్ళి గురించి ఆలోచించు అని బ్రతిమలాడడం చేశాడు. ఇంకోసారి ఆ ప్రస్తావన తీసుకొస్తే స్నాప్చాట్ యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తానని సాయిప్రియ వార్నింగ్ ఇచ్చింది. సరే చివరిసారిగా ఒకసారి కలుద్దాం, ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది, నేను కూడా నిన్ను డిస్టర్బ్ చేయను, నువ్వు మీ పేరెంట్స్ చూసిన పెళ్ళే చేసుకో అని శ్రీశైలం బ్రతిమిలాడసాగాడు. అందుకు సాయిప్రియ సరైనంది. ఆ రోజు సెప్టెంబర్ 5, 2022 సంవత్సరం ఉదయం సాయిప్రియ కాలేజీకి బయలుదేరింది. వారు ఇంతకుముందు కలుసుకునే చోటకు వెళ్ళింది. అక్కడ శ్రీశైలం బైక్తో రెడీగా ఉన్నాడు. శ్రీశైలం సొంతూరు వనపర్తి జిల్లాలోని మానాజీపేట అనే గ్రామం. బైక్పై కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చు. చివరిసారిగా మా గ్రామంకి వెళ్ళి మాట్లాడుకుందామని శ్రీశైలం చెప్పగా సాయిప్రియ బైక్ ఎక్కింది. మానాజీపేటలోని కేఎల్ కాల్వ దగ్గరకు తీసుకెళ్ళాడు. ముందు నార్మల్గా మాట్లాడాడు. తర్వాత
ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించేవారు ఎవరుంటారు? ఒక్కసారి ఆలోచించు. నా ప్రేమను కాదనకు, మనం పెళ్లి చేసుకుందామని శ్రీశైలం అన్నాడు. దాంతో షాక్ అయిన సాయిప్రియ, ఇందుకేనా ఇక్కడికి రమ్మన్నావు, రాకుండా ఉండాల్సింది అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే సాయిప్రియ చున్నీతోనే ఆమె మెడకు బిగించి గట్టిగా లాగి 10 నిమిషాలు శ్రీశైలం పట్టుకున్నాడు. ఊపిరి ఆడక సాయిప్రియ వెంటనే మరణించింది. తనకు దక్కని సాయిప్రియ ఎవరికీ దక్కకూడదు అనే నిర్ణయం ముందుగానే తీసుకొని శ్రీశైలం ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడం వల్ల జనసంచారం ఏమీ ఉండదు. వెంటనే శ్రీశైలం తన బంధువు అయిన శివ అనే వ్యక్తికి ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడు. ఇద్దరూ కాల్వ సమీపంలో గొయ్యి తవ్వి సాయిప్రియ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. వెంటనే సాయిప్రియ మొబైల్ నుండి ఆమె తండ్రికి, నేను శ్రీశైలంతో వెళ్ళిపోతున్నాను, మేము పెళ్లి చేసుకొని హాయిగా ఎక్కడో ఒక చోట ఉంటాము, మమ్మల్ని వెతకవద్దు అంటూ మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ను చదివిన సాయిప్రియ తండ్రి షాక్ అయ్యాడు. వెంటనే సాయిప్రియకి కాల్ చేశాడు. కానీ శ్రీశైలం ఫోన్ ఎత్తడం లేదు. కేవలం మెసేజ్లు మాత్రమే చేస్తున్నాడు. కొంత సమయం తర్వాత సాయిప్రియ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ను శ్రీశైలం కాలువలో పడేశాడు. తన ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేశాడు శ్రీశైలం. అంటే శ్రీశైలం, సాయిప్రియ ఇద్దరి సెల్ ఫోన్ లాస్ట్ లొకేషన్స్ ఈ కేఎల్ కాలువ దగ్గరే ఉన్నాయి. శ్రీశైలం శివతో వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉండసాగాడు. సాయిప్రియ తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాయిప్రియ శ్రీశైలం అనే వ్యక్తితో వెళ్ళిపోయిందని, శ్రీశైలమే నా కూతుర్ని మాయ చేసి తీసుకెళ్లాడని, ఇంతకుముందు జరిగిన పరిణామాలను వివరిస్తూ శ్రీశైలంపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ ప్రారంభించారు. శ్రీశైలం పేరెంట్స్ ఉండే శంషాబాద్ ప్రాంతానికి వెళ్ళి శ్రీశైలం పేరెంట్స్ని విచారించారు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి శ్రీశైలం కనిపించట్లేదని వాళ్ళు చెప్పారు. ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శ్రీశైలం, సాయిప్రియ లాస్ట్ సెల్ ఫోన్ లొకేషన్ వనపర్తి జిల్లాలోని మానాజిపేట గ్రామంలోని కేఎల్ కాలువ దగ్గర చూపించడంతో అక్కడికి వెళ్ళి పోలీసులు పరిశీలించారు. ఎటువంటి క్లూ దొరకలేదు. శ్రీశైలం కాల్ రికార్డ్స్ని పరిశీలించగా సెప్టెంబర్ 5వ తారీఖు ఈ కాలువ దగ్గర శ్రీశైలం, సాయిప్రియ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి కదా, అవ్వడానికి ముందు శ్రీశైలం సెల్ నుండి శివ అనే వ్యక్తికి కాల్ వెళ్ళినట్లు గుర్తించారు. శివ శ్రీశైలం బంధువు. సాయిప్రియ మృతదేహం గొయ్యిలో పూడ్చడానికి సహాయం చేసినవాడు. శివ సెల్ ఫోన్ లొకేషన్ ప్రస్తుతం అదే మానాజీపేట గ్రామంలో ఉండడంతో అక్కడికి వెళ్ళి శివలో అదుపులోకి తీసుకొని విచారించారు. శివ సెల్ ఫోన్ లొకేషన్ కూడా సెప్టెంబర్ 5వ తేదీన కేఎల్ కాలువ దగ్గర ఉండడంతో ముగ్గురు ఆ రోజు అక్కడే ఉన్నారని పోలీసులు గ్రహించారు. అది చూపించి ముగ్గురు అక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగితే, మాట్లాడదామని శ్రీశైలం ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాను, మాట్లాడుకున్నాక శ్రీశైలం సాయిప్రియని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆ తర్వాత నాకు తెలియదు అని చెప్పాడు. శివ తడబడుతూ సమాధానాలు చెప్పడంతో పోలీసులు వారి శైలిలో ప్రశ్నించగా జరిగిందంతా శివ చెప్పాడు. శివ ఇంట్లో ఉన్న శ్రీశైలంని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేఎల్ కాలువ దగ్గర పూడ్చిపెట్టిన సాయిప్రియ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లారు. సాయిప్రియ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నాకు దక్కని సాయిప్రియ ఎవరికీ దక్కకూడదని చంపేశానని శ్రీశైలం అంగీకరించాడు. శ్రీశైలంని మృతదేహం పూడ్చడానికి సహాయం చేసిన శివాని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.